శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలో మనం ఎన్నో వ్యవహారాలు నడుపుతుంటాం. అంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి, ఏం చేయాలి చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక్కొక్క దశలు బాగులేనప్పుడు మనం చెప్తుంటాం, యజ్ఞాలు చేయమంటాం, హోమాలు చేయమంటాం, దానాలు ఇమ్మంటాం, లేదంటే పలానా పూజ చేయమంటుంటాం దోష నివృత్తి కోసం అని. ఇవాళ రకరకాలుగా చెప్తుంటాం. అది ఒక 90% ఫలితం అనేది ఇస్తుంటుంది. అలాగే మనకేంటంటే ఆ ఫలితంతో ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్ వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. అలాగే దోష నివృత్తికి ఏ విధంగా అయితే మనం కొన్ని యజ్ఞయాగాలు చేస్తున్నామో, అలా యోగాని బలోపేతం చేయడానికి రత్నధారణం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. చాలామంది అంటే ఈ రత్నాలు పనిచేయవు అనే టాపిక్ మీద మాట్లాడుతుంటారు. కానీ నేను చెప్పాలనుకున్నంటే రత్నాలు ఇప్పుడే కాదు, త్రేతాయుగం ద్వాపర యుగం నుండి కూడా మనకు రత్నాల యొక్క విశిష్టత మనం చూస్తూనే ఉన్నాము. అంతకంటే ముందు ఒక 500 సంవత్సరాల క్రితం మన కలియుగంలో చూస్తే రత్నాలన్నీ చక్కగా మన వాకిట్లో అగ్రహారాల్లో పోసి మరి అమ్ముతుండేవారని చెప్తుండేవారు. రత్నాలకు అంత విలువ, మన రత్నాల వ్యాపారం చేస్తుండేమో అనేవారు. అలాగే మనం సత్యనారాయణ స్వామి కథలో మనం వింటుంటాం. ఆయన రత్నాల వ్యాపారం చేసుకోవడానికి పై ఊరు వెళ్ళినట్టుగా మన కథలో కూడా చెప్తున్నారు. అంటే ఏంటంటే రత్నాలు అనేది ఎందుకు చేస్తున్నాడు, రత్నాల వ్యాపారం ఎందుకు చేస్తున్నాడు ఆయన కథలో మనం వింటుంటాం. ఎందుకు చేస్తున్నాడు అంటే రత్నాలు అనేది విలువైనవి. వజ్రాలు రత్నాలు చాలా విలువ. వజ్రము అంటే డైమండ్, రత్నాలు అంటే మిగిలిన 8 రకాల అయినటువంటి రత్నాలు. రాహువుకి సంబంధించింది, కేతువుకి సంబంధించింది, రవికి సంబంధించి, చంద్రుడికి సంబంధించి, కుజుడికి సంబంధించింది, ఇలా 9 గ్రహాలకు సంబంధించిన అనుకూలమైనటువంటి పాజిటివ్ వేవ్స్ ఇచ్చే రత్నాలు అన్నమాట. సో ఈ రత్నాలు ఏంటంటే సన్ లైట్ వాటి మీద పడి, ఆ పడిన లైట్ మన బాడీలోకి త్రూ దట్ జెమ్స్ ద్వారా మన బాడీలోకి వచ్చినప్పుడు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ వచ్చిన ఎనర్జీ లెవెల్స్ ఏం చేస్తాయంటే డెఫినెట్గా మనలో చేంజెస్ తీసుకుని వస్తాయన్నమాట. థాట్స్, ప్లాన్స్ అన్నింటిలో చేంజెస్ తీసుకుని వస్తాయి. సైంటిఫిక్గా చెప్పాలంటే దాన్ని మన ప్లానింగ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంటుంది. ఎయిమ్, గోలు, థీమ్ అన్కండిషనల్గా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాం. కాబట్టి ఈ రత్న ధారణ చేయడం ఒక యోగ మార్గంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయని ఈ రత్నాలు ధారణ చేసేవారు. పూర్వకాలంలో రాజుల కాలంలో ఉండేది, త్రేతాయుగంలో ఉండేది, ద్వాపర యుగంలో ఉండేది, కలియుగంలో కూడా వాడుతున్నారు. ఇప్పుడు కూడా రత్నాలకు చాలా విశిష్టత ఉంది. చాలామంది గత 15 సంవత్సరాల నుండి కూడా నేను ఎంతోమందికి అడ్వైస్ చేస్తుంటే అందరూ వాడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుండి ఒక్కొక్క రత్నం యొక్క విశిష్టత ఏంటి అని విశేషం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సినది పగడం గురించి మాట్లాడదాం. ఎందుకంటే పృథ్వీతత్వానికి సంబంధించింది మనం మాట్లాడుకుంటే బాగుంటున్న ఉద్దేశంతో ఈరోజు ఆరంభిస్తున్నాం. పగడం అనేది ఏంటంటే ఒక చెట్టు, అది కూడా రత్నంలో భాగమే. ఈ చెట్టు నుండి పగడం అనే చెట్టు జపాన్ పగడాలు అంటుంటారు. ఈ పగడాలు అంటే ఒక చెట్టు నుండి వచ్చినమాట. ఇవి ప్యూర్లీ చెప్పాలంటే ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక అద్భుతమైన ప్రకృతి సంబంధమైన, ప్రకృతితో కలిసి ఉన్న ఒక అద్భుతమైన వస్తువు. మన శరీరం కూడా పంచభూతాలతో ఎలా కలిసి ఉందో అలాగే ఆ యొక్క రత్నంలో కూడా, అంటే పగడం అనే రత్నంలో కూడా ఈ పంచభూతాల సమ్మేళనం ఉన్నదని మనం చెప్పుకుంటామన్నమాట. ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి అని అనుకుంటే అంటే ఒక్కొక్కసారి ఈ పగడం అన్నది కొన్ని లగ్నాలకు అనుకూలిస్తారు. కానీ పగడం అంటే దీన్ని చేస్తుంది. పూర్వకాలంలో ఏంటంటే ఆడపిల్లని పెళ్లి చేసి మెట్టిని పంపించేటప్పుడు చేతికి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు, నా వయసు వాళ్ళు, నాకంటే పై వయసు వాళ్ళు, మా తండ్రి గారి వయసులో వాళ్ళు ఇప్పుడు బాగా తెలిసే విషయం ఇదేంటంటే ఆడపిల్లకి ఎడమ చేతికి బంగారం ఉంగరం తొడిగేటప్పుడు పగడం ఉంగరం తగిలేవారు. పగడం ఎందుకు పెట్టేవారంటే శరీరంలో ఉన్న వేడి కంట్రోల్ చేస్తుంది. అగ్నితత్వం గల ఆలోచన ఉంటే దాన్ని కొంచెం నమ్రతగా, నిదానంగా ఆ వేడిని తగ్గిస్తుంది. అలాగే మెట్టినింటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడాను భయపడకుండా వాళ్ళతో సమన్వయపరుచుకుంటూ, అత్తగారు అనుకోండి, మామగారు అనుకోండి, మా భర్త అనుకోండి, మరిది గారు అనుకోండి, ఇలాగ ఆడపడుచులు, రకరకాల వ్యక్తులతో ఆడపిల్ల వెళ్ళి కలిసి జీవన విధానం గడుపుకోవాలి. కాబట్టి అందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్ళడానికి అగ్నితత్వం గల వాయిస్ రావచ్చు, లేకపోతే దీనిలో ఉన్న ఆవేశం బయటికి గట్టిగా అరవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇట్లా ఏం జరిగినా అక్కడ రిలేషన్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి పగడం అనే రత్నాన్ని పూర్వకాలంలో ఎడమ చేతికి ఆడపిల్లకి తొడిగి మెట్టినింటి పంపించారు. ఉంగరాలు మార్చుకుంటాం కదండి, అక్కడ అది పెట్టేవారు. ఇప్పటికీ చూడండి, పెద్దవాళ్ళ చేతికి ఎడమ చేతికి పగడం కనబడుతుంది. ఎందుకు పెట్టారో తెలియదు వాళ్ళకి. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకున్న విషయం అంటే పగడం అంటే టు కంట్రోల్ ఇన్ యువర్ బాడీ ద హీట్నెస్, ది వేడి, అగ్నితత్వాన్ని కంట్రోల్ చేసుకుంటూ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేది అని పూర్వకాలం చెప్పేవారు. శాస్త్రాల్లో అలాగే చెప్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ మారిన తర్వాత ఈ పగడం ఏంటంటే కుజుడు, అంటే పృథ్వీతత్వానికి సంబంధించింది. అంటే భూమి మీద వ్యాపారం చేసేవారు, భూమితో వ్యాపారం చేసేవారు,
భూమి మీద ఆధిపత్యం వహించేవాడు. వీళ్ళందరికీ ఈ పగడం అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు భూమి మీద వ్యాపారం చేస్తున్నారు, ప్లాట్లు వేస్తున్నారు, కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు. సో ఈ భూతత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే నడుపుతున్నారు వీళ్ళకి ఏంటంటే పగడం అనేది చాలా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. అద్భుతమైన సపోర్టింగ్ క్యారెక్టర్ అయి ఉంటుందన్నమాట. ఇది పగడం పెట్టుకోవద్దా అనే విషయానికి వచ్చినప్పుడు ఎన్నో రకరకాల పగడాలు కనబడతాయి. మన ఇండియాలో ట్రయాంగిల్స్ మోడల్లో ఉంటుంది, ఆరెంజ్ కలర్లో పగడం ఉంటుంది, ఓల్ షేప్లో ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. అలాగే జపాన్ పగడాలు అంటాం. అవి ఏంటంటే పైన మనకు ఆరెంజ్ కలర్ ఉన్న కింద వైట్ కలర్లో ఉంటుంది. ఆ వైట్ కలర్లో కూడా కొన్ని సెమీ వైట్ కలర్స్లో వస్తాయి అన్నమాట. జపాన్ పగడాలు అంటారు. అవి కూడా దొరుకుతుంటాయి. రకరకాల పగడాలన్నీ దొరుకుతుంటాయి. పగడాల హారాలు దోసుకుంటారు చాలామంది. ఆడపిల్లలకు చెప్తా పగడా హారం వేసుకుంటే మంచిది అంటారు. అలాగే శతమానంలో కూడా పగడాలు 2 పూసలు వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే ఆ ధైర్యానికి, ఆ యొక్క కుజుడి తత్వానికి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆ కుజుడు అంటే వివాహానికి అన్ని రకాలుగా అనుకూలత ప్రతికూలతగా కారకత్వం వహించేవాడు కుజుడే. పెళ్లి చేయాలి అని అంటే కుజు దోషం ఉందా లేదా మనం చూస్తాం. అలాంటిది ఏమో తెలిసే తెలియని కొంత దోషం ఉన్నా ఎప్పుడైతే మెడలో శతమానంలో ఆ కుజుడికి 2 పూసలు వేస్తారు, పగడం పూసలు వేస్తారు. వేయడం అంటే ఏదైనా అటువంటి దోషం ఉండి ఇబ్బంది కలుగుతున్న భార్యాభర్తల మధ్యన దానివల్ల న్యూట్రల్ చేయడానికి, సిస్టమేటిక్గా ఉంచడానికి అది కొంతవరకు ఉపయోగపడుతుంది. కాబట్టి పగడ అక్కడ వాడతారు. అలాగే పెళ్ళి అయిన తర్వాత ఉంగరం ఇచ్చినప్పుడు ఉంగరం వాడతారు. ఇప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే సేమ్ పగడ అన్నది అంటే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఒక శౌర్యంతో, ఒక ధైర్యంతో ప్రజల మధ్యలోకి వెళ్ళి తన అనుకున్నది సాధించడానికి, అనుకున్నది చేయడానికి, ప్రజల కోసం చేయాలనుకుని చేయడానికి ఎటువంటి విపత్తి రాకుండా ఉండడానికి పగడం అనేది ఒక ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. ఆ పగడವನ್ನು పెట్టుకోవాలని చెప్తుంటామన్నమాట. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు. వీళ్ళందరూ అంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యంలో ఉన్న ప్రజల్ని అధిగమించి ఒక యోగంలో కూర్చొని ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు అంటే వీళ్ళందరికీ సమన్వయపరుచుకుంటూ అనుకున్న పని సాధించాలి. అంటే ఒక ప్రక్రియ ఆరంభించారు, ఒక చిన్న పథకం మొదలుపెట్టారు. అది ప్రజల్లోకి జాగ్రత్తగా వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని ఆటంకం చేసేవాళ్ళు 100 మంది ఉంటే దానికి అనుకూలంగా ఉండేవారు 100 మంది ఉంటారు. సో ఏంటంటే మీరు రాజకీయ నాయకులు అయ్యారు కదా అని చెప్పి అందరూ మీకు అనుకూలంగా ఉంటారని చెప్పడం. అంచేత ఈ పగడం ఏం చేస్తుందంటే ఆ వేడిని కంట్రోల్ చేస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ సక్సెస్ఫుల్ చేసుకుంటూ రావడానికి రాజకీయ రంగం ఉన్న వాడికి ఉపయోగపడుతుంది. అలాగే అవుట్ స్టాండింగ్ పేమెంట్స్, మనకు ఎక్కడో ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఆ డబ్బులు రావాలి, అది మనకు రాలేదు, అమ్మేవాడికి అమ్మేసాము, డబ్బులు ఇవ్వలేదు. అలాగే వచ్చిన వ్యాపారంలో ఉన్నా మనకు రావాల్సిన డబ్బు రాలేదు, మనం ఆల్రెడీ మెటీరియల్ సప్లై చేస్తాం, లక్షలు ఉంటాయి. సో అటువంటిప్పుడు రావాలి అనుకున్నప్పుడు అంటే ఈ పగడం అనేది మనం పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా అది కొంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే మనం పగడము ఒక రాజకీయ నాయకుల్లోని ఉన్నత శిఖరం చేరిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ అయి ఉన్నారు, లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ అయి ఉన్నారు, లేకపోతే ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నారు, ముఖ్యమంత్రి కాబట్టి ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని ఎన్నో రకాలుగా ఆలోచించి ఒక 15-20 మంది ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు రాజ్యాన్ని నడిపించాల్సి వస్తుంది. ఒక వింగ్ తీసుకుందాం అనుకోండి, ముఖ్యమంత్రిగా ఉండి ఒక అగ్రికల్చర్ వింగ్లోని ఏదో డెవలప్ చేయాలంటే దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరితో కూర్చుని వాళ్ళు చెప్పినవన్నీ మనకు కరెక్ట్గా ఫాలో అవ్వాలి, వాళ్ళు చెప్పిన మనకు అర్థం కావాలి, మనం ఇంప్లిమెంట్ చేయాలి, మన సంతకం పెట్టాలి, గైడ్లైన్స్ ప్రాపర్ రావాలి. వాళ్ళందరూ ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క అధీనంలో ఉండాలి, అందరూ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్. అలాంటప్పుడు ఏంటంటే మనకేంటంటే ఇటువంటి పగడం ఏం చేస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది పెట్టుకోవడం వల్ల. మెడలో పగడాల హారం వేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు చెప్పింది ప్రాపర్గా అవతలకి అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ చెప్పిన గైడ్లైన్స్ని ఫాలో అయ్యి డెఫినెట్గా ప్రజా సంక్షేమానికి సంబంధించిన యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అంత ధైర్యాన్ని ఇస్తుంది పగడం అనేది. అసలు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే చక్కగా పగడాల హారం వేసుకుని ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా ఒక యుద్ధంకి వెళ్ళినట్టుగానే అనుకుని సాధించడానికి అవకాశం ఉంది. చాలామంది వేసుకుంటూ ఉంటారు, చాలామందికి తెలిసి వేసుకుంటారు, కొంత తెలియక వేసుకుంటారు, అవసరం బట్టి వేసుకుంటారు, కొంత ఎందుకులే అవసరం లేదులే అనుకుంటారు. దీనికి ఏంటంటే యోగం రావడం లేదు, యోగాన్ని నిలబెట్టుకోవడం లేదు. యోగం వస్తుంది కానీ నిలబెట్టుకోవడానికి మనం ఇటువంటి బలాలు పెంచుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, లేదా ఒక మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు, హూస్ కంట్రోల్స్ ద టోటల్ కంట్రీ. ఇప్పుడు మనకు 3 వింగ్స్ ఉన్నాయి. 3 వింగ్స్కి ఎయిర్ ఫోర్స్ ఉంది, ఆర్మీ ఉంది, నేవీ ఉంది. వీటికి దళాధిపతి అని అంటారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 3 వింగ్స్ని కంట్రోల్ చేయాలి, లేదంటే ఒక ప్రెసిడెంట్ పొజిషన్ ఉన్నారు, మొత్తం దేశాన్ని కంట్రోల్ చేయాలి,
కంట్రోల్ అంటే ఒక సిస్టమేటిక్గా తీసుకుని వెళ్ళాలి. అటువంటి అప్పుడు ఏంటంటే ఈ కుజబలం అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో అంత పృథ్వీతత్వానికి సంబంధించిన భూమి మీద ఆధిపత్యం వహించే నాయకులు వీళ్ళందరూ. అంచేత భూమి మీద ఆధిపత్యం వహించాలంటే భూమి యొక్క అనుకూలత వాళ్ళకి కలగాలి. భూమి యొక్క అనుకూలత కలగాలంటే భూతత్వానికి సంబంధించిన పగడం అనేది వాళ్ళతో ఉండాలి. అది ఎంత చిన్నదా పెద్దదా డిపెండ్స్ అపాన్ ద అస్ట్రాలజికల్ బలం ప్రకారం ఎంత వేసుకోవాలని చూసుకుని, ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలని చూసుకుని, మాలలా వేసుకోవాలా లేదా చేతికి పెట్టుకోవాలా ఏ విధంగా అనేది మళ్ళీ అస్ట్రాలజికల్గా డిసైడ్ చేసి ఆ పగడాహారం కానీ మెడలో వేసుకుంటే వేరెవర్ దే గో సక్సెస్ అనే కాకంటే వాళ్ళు ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు అవుతారు. ఆ ట్రెండ్ సెట్ చేసింది ఇంప్లిమెంటేషన్ చేసి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడు ₹2 కిలో బియ్యం అని చెప్పి పెట్టారు. అది కొన్ని సంవత్సరాల వరకు ఆ కథ నడిచింది. ఒక మహానాయకుడు 108 అంబులెన్స్ అని పెట్టారు. అది కొన్ని సంవత్సరాలు అది గడిచింది, ఇంకా నడుస్తూనే ఉంది. అలాగేంటంటే ఆ ట్రెండ్ సెట్ చేయడానికి కావాల్సిన బలం ఏదైతే ఉందో నిర్భయంగా ఎవరు ఏమని అనుకొని నేను చేస్తున్నాను, నాకు ఏ ఆటంకం రాకూడదు, ఇది ఒక మంచి పని అనుకునే నాయకులందరికీ కూడా ఈ పగడం అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో ఈ రకంగా మనకి పగడం యొక్క విశిష్టత మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇది ఇంపార్టెంట్, చాలామంది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు పిల్లవాడు, ధైర్యం సరిపోవట్లేదు. ఒక ఉద్యోగం వెళ్తున్నాడు, ఆ ఉద్యోగం వెళ్ళే ప్రదేశంలో వాడు నెమ్మదిగా ఉండి అవతల వాడు ఏం చెప్తే వాడు తల వంచేసి పనిచేస్తాడు. వీడు న్యాయమైన విధానంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంది, ఇప్పుడు నవడేస్ జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టంలోని పిల్లలు ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తున్నారు, కానీ కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వకపోతున్నారు. సో ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ పగడం వేసుకోవడం వల్ల అంటే ఓ సక్సెస్ అవుతాం. అంటే పిల్లల లెవెల్లో ఆ రకంగాను, పెద్దవాళ్ళ లెవెల్లో ఒక రకంగాను, ఉద్యోగస్తులు ఒక రకంగాను ఉద్యోగానికి వెళ్తున్నారు, ఉద్యోగంలో గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే అధికారుల నుండి సమన్వయపరచుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే కుజుడు యొక్క బలం ఉంటేనే వస్తుంది. అటువంటి ఆ కుజుడు మీ జాతకంలో వీక్ అయి ఉంటాడు. అంచేత పగడం పెట్టడం చాలా అవసరం పడుతుంది. చాలామంది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం వెళ్ళిన తర్వాత అది ఎల్డీసీ కానీ యూడీసీ కానీ ఎటువంటి క్లర్క్ కానీ ఆ పొజిషన్లో ఉండి ఇంకా పైకి వెళ్ళకుండా ఇబ్బంది పడకంటే ఆయనలో సర్టన్ గ్రేడ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళకుండా ఆ లెవెల్లోనే ఉండిపోతున్నారు కారణం అంటే ధైర్యం చేయలేకపోతున్నారు, ఎస్ఏఎస్ ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు, రాయకుండా అక్కడే ఉండిపోతున్నారు. ఎందుకు అలా ఉండిపోతున్నారు అంటే ఆ కావాల్సినంత బలం లేకపోవడం వల్ల. ఈ పగడం ఏం చేస్తుంటే అలా సపోర్ట్ చేస్తుంది. అలాగేంటంటే ఒక యుద్ధ భూమిలో దేశాన్ని రక్షించే వ్యక్తి దగ్గర నుండి మన ఇంట్లో ఉన్న ఒక రైతు వరకు అందరికీ ఈ పగడం అనేది చాలా ఉపయోగపడుతుంది. డిపెండ్స్ అపాన్ దిస్ రిక్వైర్మెంట్, ఆయనకున్న బలం ఏంటి, ఆయనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, ఎక్కడెక్కడ వీక్ అయ్యారో చూసుకుని ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఎటువంటి మోడల్ అంటే రెక్టాంగిలా, ట్రయాంగిలా, లేకపోతే ఓవల్ షేప్దా, లేకపోతే వినాయక స్వరూపంతో ఉన్న పగడమా, రకరకాల పగడాలు ఉంటాయని ఏది పెట్టుకోవాలనండి అస్ట్రాలజికల్గానే మీకు ఒక అస్ట్రాలజికల్ గైడెన్స్ తీసుకుని పెట్టుకోవడం చాలా అవసరం పడుతుంది. అలా ఎప్పుడైతే తీసుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తామో డెఫినెట్గా ఇది చాలా సక్సెస్ఫుల్ చేస్తుంది. ఇంకా మెడికల్ రంగంలో చూసినప్పుడు చాలామంది బాడీలోని హీట్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. వేడి ఉష్ణం అంటారు, ఉష్ణం అంటే వేడి, శరీరంలో ఉష్ణం తగ్గిపోతుంది మేడం, కూల్ అయిపోతుంది బాడీ. అటువంటిప్పుడు అంటే ఈ పగడం మెడికల్ అస్ట్రాలజీ ప్రకారంగా పనిచేస్తుంది అన్నమాట. సో అది పెట్టుకుంటే బాడీలో హీట్ పెరుగుతుంది, సక్సెస్ఫుల్గా లైఫ్ని అంటే బాడీలో పంచభూతాలకు సంబంధించిన ఈ బాడీలోని ఉష్ణం ఉండాలి, అగ్నితత్వం ఉండాలి, వాయుతత్వం ఉండాలి, జలతత్వం ఉండాలి, అలాగే పంచతత్వాలు ఉండాలి శరీరంలో. అందులో ఏ తక్కువైనా విల్ బీ ఇన్ ట్రబుల్, హెల్త్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. సో అటువంటి ఈ తత్వాన్ని అన్నింటినీ కంట్రోల్ చేయడానికి అందులో అగ్నితత్వం తక్కువైతే ఈ పగడం అనేది వాడతారు. వేసుకోవడం ధైర్యంగా సాహసంగా తను చేయాలనుకుని చేయగలుగుతారు. ఈ రకంగా చెప్పుకుని పోతుంటే పగడానికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి. సో ఇది మన అస్ట్రాలజీని కన్సల్ట్ చేసి ఏ విధంగా మనం పెట్టుకోవాలి, మనకున్న సమస్య ఏంటి, ఈ సమస్య ఈ పగడం ద్వారా కరెక్షన్ అవుతుందా అనేది తెలుసుకుని ఆ విధంగా పెట్టుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.